సోషల్ మీడియాతో స్పెండ్ చేస్తే ఏమవుద్ది? ఈ సోషల్ మీడియాని చూసి సినిమా సాంగ్ పెట్టుకుంటే బాగోదని యేసుప్రభు సాంగ్ పెట్టుకుని ప్రియమైన యేసయ్య అన్నాడు. జస్ట్ సాంగ్ మార్చేవద్దే. నువ్వేదో చూస్తున్నావు, అలవాటు నీకు పోలేదు. ఆ చెత్త అలవాట్లు పోక చీ అంటారని బాప్టిజం తీసుకున్నావుగా, చీ అంటారని సాంగ్ మార్చేవద్దే. నువ్వు ఏదైతే చూస్తావో, ఏదైతే వింటావో, ఎక్కడెక్కువ గడుపుతావో అలాగే ప్రవర్తిస్తాం. అంటే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. అంటే మ్యూజిక్ ఒక్కటే రాదరయ్యా, మ్యూజిక్ వెనకాల తలాము తగదిములు ఎలా వస్తాయి అవన్నీ నువ్వు చూస్తే, నువ్వన్నీ చూస్తుంటే అడుగుతాను, నీ మైండ్ ఎలా బిహేవ్ చేస్తుంది? సినిమా 3 గంటలు అయిపోయి వచ్చిన తర్వాత అచ్చు ఆడికిలా మాట్లాడుతుంటామ్మా. మీరు గమనించారా? ఏడ్రా ఇప్పుడు కూడా బాగానే ఎలా అయిపోయాడు సినిమా అయినట్టునే. ఆ యొక్క ప్రభావం చెప్పండి. అలా మాట్లాడుతుంటాం, అలా నడుపుతుంటాం, అలా జేబులో శైలి ఎలా ఎట్టుకుంటుంటాం, ఇలా ముందు పొంగిపోతుంటాం. మరి ఇప్పటివరకు బాగున్నా ఇలాగైపోయారంటే ఇప్పుడు ఆ 3 గంటల ప్రభావం ఎందు మీద పనిచేస్తుంది చెప్పు. అంటే ఏది లింగుమని చెప్పు. ఓ గంట నువ్వు ఇక్కడ గడిపి, నువ్వు బయట 24 గంటలు అంటే సోమవారం నుండి శనివారం వరకు నువ్వు నచ్చిన కాడ నీ మొబైల్స్లో, నీ యూట్యూబ్లో, నీ ఫేస్బుక్లో, నీ పరిస్థితుల్లో, నీ స్నేహాల దగ్గర నువ్వు 24 అవర్స్ అక్కడే గడిపి, గంటకు వారానికి ఒకసారి 1 గంట ఇక్కడ గడిపి దేవుడు నా హృదయాన్ని మార్చట్లేదని అంటే నీ అలవాటు గంట ఏదన్నా చర్చిలో వాక్యం ఎక్కువ చెప్పారనుకోండి, ఉంటారండి విశ్వాసులు. ఆయనకు లుక్ ఎత్తారు. ఏమని? ఆ లుక్ ఏంటో చెప్పనా? మాకు పని ఉంది, నీకు పని ఉంటే చూసుకో, త్వరగా చేయాలి. మనం పరిశుద్ధం, దేవుడు పిలిచాడుగా, నేను పరిశుద్ధున్నై ఉన్నాను కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధత ఎలా వస్తుంది? అలా నీటిలో ములిగాల తేలిపోతే వెంటనే వచ్చేస్తుందా? పరిశుద్ధత ఎలా వస్తుంది? డ్రెస్ కోడ్ మార్చేస్తే వచ్చేస్తుందా? పరిశుద్ధత ఎలా వస్తుంది అని అడుగుతున్నాను. ఎలా వస్తుంది? నీ మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, మైండ్ సెట్ ఎలా మారుతుంది? స్క్రూ డ్రైవర్ ఏమైనా ఉపయోగిస్తే మారుతుందా? మైండ్ సెట్ ఎలా మారుతుంది? ఈ మైండ్ చూసి ఇంకో మైండ్ ఏమని పెడతాం. మైండ్ సెట్ ఎలా మారుతుంది? ఇందులో పై పెడతామా? ఎలా మారుతుంది మైండ్ సెట్? మైండ్ సెట్ మీద బాగా వినండి. మన ఆలోచన విధానం, మన మాట్లాడే విధానం, మన ప్రవర్తన మారాలి అంటే ముందు మన యొక్క మెదడు మారాలంటే ఎలా మారుతుంది? ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఎక్కువగా మైండ్కుంటే రోకం ఇది, బాగా వినండి. మనం ఎక్కువగా ఏదైతే వింటామో అదే ఆలోచిస్తుంది. మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో చెప్పండి, అదే ప్రవర్తించాలని చూస్తుంది. మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో, వింటామో, ఎక్కువ ఎక్కడైతే గడుపుతామో ఎగ్జాక్ట్ దాని బిహేవియర్ అలా ఉంటుంది. మీరు ఉదాహరణ చెప్తాను చూడండి. ముందు సినిమాలకు వెళ్ళేవాళ్ళు కదండి. సినిమా 3 గంటలు అయిపోయి వచ్చిన తర్వాత అచ్చు ఆడికిలా మాట్లాడుతుంటామా. మీరు గమనించారా? ఏడ్రా అంట. ఇప్పుడు కూడా బాగానే ఎలా అయిపోయాడు సినిమా అయినట్టునే. ఆ యొక్క ప్రభావం చెప్పండి. మనం అలా మాట్లాడుతుంటాం, అలా నడుపుతుంటాం, అలా జేబులో శైలి ఎలా ఎట్టుకుంటుంటాం, ఇలా ముందు పొంగిపోతుంటాం. మరి ఇప్పటివరకు బాగా ఇలాగైపోయారంటే ఇప్పుడు ఆ 3 గంటల ప్రభావం ఎందు మీద పనిచేస్తుంది చెప్పండి. అంటే మీకు అర్థమవుతుంది లేదో, మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో అదే మైండ్ ఆలోచిస్తుంది. మనం ఎక్కువగా ఏదైతే వింటామో చెప్పండి, అదే మైండ్ ఆలోచిస్తుంది. మనం ఎక్కువగా ఎక్కడైతే గడుపుతామో అదే చెప్పండి మన మైండ్ కూడా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధత రావాలి అంటే ముందు మాట మారాలి. పరిశుద్ధత రావాలి అంటే ముందు ఆలోచన మారాలి. పరిశుద్ధత రావాలంటే ప్రవర్తన మారాలి. ఈ 3 మారాలంటే ముందు ఏది మారాలి? నీ మైండ్ మారాలి. నీ మైండ్ మారాలంటే నువ్వు 24 అవర్స్ దేనితో స్పెండ్ చేస్తున్నావో చెప్పు,
అది మారాలి. నీ స్నేహితులందరూ వరస్ట్గాళ్ళు అనుకో, వరస్ట్గాళ్ళు తెలుసుగా, వరస్ట్గాళ్ళు అంటే చెత్తగాళ్ళు. నీ స్నేహితులందరూ చెత్త మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ ప్రవర్తన రకరకాలుగా ఉంటే, నువ్వు 24 hours వాళ్ళ మధ్య నువ్వు ఉంటే, నువ్వు ఇంటికొని వచ్చిన తర్వాత నీ మైండ్ ఏమన్నా పరిశుద్ధంగా ఆలోచిస్తుంది అనుకుంటున్నావా? ఎప్పటి వరకు నువ్వు ఏదైతే గడిపావో అదే ఆలోచిస్తుంది. నువ్వు మొబైల్ వాడుతున్నావు, సోషల్ మీడియాలో, మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు సోషల్ మీడియాలో ఎక్కువగా ఏది వింటున్నావో, ఏది చూస్తున్నావో అదే నీ మీద ప్రభావం ఉంటుంది. ఇది వాస్తవం. ఇది మీరు సైకలాజికల్ నిపుణులను కూడా మీరు అడగండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్తున్న వారిని అడగండి, మీరు ఎవరినైనా అడగండి, మనం ఎక్కువ ఏదైతే గడుపుతామో చెప్పండి, అదే మనకు అలవాటు అయిపోతుంది. టైం నువ్వు దేనితో స్పెండ్ చేస్తున్నావు? దేనితో స్పెండ్ చేస్తున్నావు అని చెప్పండి. సోషల్ మీడియాతో స్పెండ్ చేస్తున్నాగా. సోషల్ మీడియాతో స్పెండ్ చేస్తే ఏమవుద్ది? రీల్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు రీల్స్ కోసం ఏం చేస్తున్నారు చెప్పండి? గోడ ఎక్కుతున్నారు, గోడ దూకుతున్నారు, గోడ పడగొట్టేస్తున్నారు. మొన్న ఒక వీడియో చూశాను నేను, అది ఆ వాక్యాలు చూస్తున్నప్పుడు వచ్చేస్తున్నాయి, ఇప్పుడు వద్దని వచ్చేస్తున్నాయి. ఆ చూస్తున్నప్పుడు ఆడు ఏం చేస్తాడు అనుకున్నారు? మంచి డ్రెస్ వేసుకున్నాడండి, కారు వేసుకొచ్చాడండి, పక్కన పందులు తిరిగే డ్రైనేజ్ ఉందండి, అందులో పడిపోవచ్చు. ఎందుకు అందులో పడిపోయావంటే వ్యూస్ కావాలి. ఇప్పుడు ఈ వ్యూస్ కోసం ఈ బురదలో పడిపోతాడు. అంటే మనం ఏదైతే చేస్తున్నాం అదే. నేను చాలామంది తమ్ముళ్ళని చూస్తున్నాను, ఉన్నాడు ఆడు, ఎప్పుడు మన సెమినార్కి వస్తాడేమని చూసాడు, బెండి తీయడానికి రాలేదాడు. ఈ సోషల్ మీడియాని చూసి ఈ సినిమా ఫ్లేవర్లు పోవు కదండి. ఈ సినిమా ఫ్లేవర్లు అలవాటు అయిపోయి సినిమా సాంగ్ పెట్టుకుంటే బాగోదని యేసుప్రభు సాంగ్ పెట్టుకుని ఇలాగని క్రిస్మస్ స్టార్ దగ్గర ఇలా తిరిగి షర్ట్ ఇలా వెనక్కేసి హ్యాపీ క్రిస్మస్ సార్. ఏట్రది నా స్టైల్ అన్నీ ఎక్కడి అడుగుతున్నా, అవన్నీ ఎక్కడంటే జస్ట్ సాంగ్ మార్చేవద్దే. నువ్వేదో చూస్తున్నావు, అలవాటు నీకు పోలేదు. ఆ చెత్త అలవాట్లు పోక చీ అంటారని బాప్టిజం తీసుకున్నావుగా, చీ అంటారని సాంగ్ మార్చేవంతే. ప్రియమైన యేసయ్య అన్నాడు. అక్కడ ఏ సాంగ్ చూసాడు మరి? ప్రియురాలు సాంగ్ చూసి ఆ సాంగ్ ఇక్కడ పెట్టాడు. అడుగుతున్నాను, నువ్వు ఏదైతే చూస్తావో, ఏదైతే వింటావో, ఎక్కడెక్కువ గడుపుతావో అలాగే ప్రవర్తిస్తామా. సేమ్ అమ్మ నాన్నలు ఉన్నట్టే పిల్లలు ఉంటారు. మీరు చూడండి కావాలంటే సేమ్ వీళ్ళ నాన్నబుద్ధులు వచ్చాయండి. ఇటుకంటే ఎలా వచ్చినాయి? నాన్న వెనకాల తిరిగాడు లింగి పెట్టుకుని, అందుకు వచ్చినాయి. అచ్చు వాళ్ళ అమ్మబుద్ధులు వచ్చినాయండి. ఎలా వచ్చినాయి? అమ్మ వెనకాల తిరిగాడు, అందుకే అమ్మబుద్ధులు వచ్చినాయి. ఎవరన్నా అడగండి, ఓ తమ్ముడు చూస్తాడు, అచ్చలు అమ్మని చూసినట్టు ఉంటుంది నాకు. ఆ మాట, చేతులు ఎప్పుడు అవన్నీ సేమ్ వాళ్ళ అమ్మగారేనండి. అని చూస్తే నాకు వాళ్ళ అమ్మే గుర్తొస్తుంది. మళ్ళీ అడుగుతున్నాను, మనం ఎక్కువ ఏది గడుపుతామో మన మైండ్ దానికి అలవాటు పడిపోతాం. మీరు అక్కడ వరకు ఎందుకు చూడండి. మినిస్ట్రీలు మీరు చూసారా? మినిస్ట్రీలో కొంతమంది జూనియర్స్ బోధించినప్పుడు మీరు చూడండి, ఓసన్న మినిస్ట్రీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఏసన్ గారి లాగా మాట్లాడతారే. ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా 2-3 ఎగ్జాంపుల్ చెప్పండి. జాన్ వెస్లీ గారిని ఫాలో అవుతారు అందరూ. ఆయన అంటే మరి ఆయన లాంగ్వేజ్ అంతే, అందరూ తెలుగు రానంటే మాట్లాడతారు. మీరు చూడండి, అందరూ ఆయనలాగా మాట్లాడతారు. మీరు చాలామంది చూడండి, అక్కడ వరకు ఎందుకు నా ఎదురుగా ఉంటాడు, సేమ్ నాలాగా మాట్లాడతాడు. ఎందుకు? ఆ ప్రభావం ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? మనం ఎక్కడ ఎక్కువ గడుపుతామో చెప్పండి, ఆ ప్రభావం వద్దన్న మన మీద ఉంటుంది. నాన్నలాగా నడవడం, నాన్నలా మాట్లాడడం, గురువులా నడవడం, గురువులా మాట్లాడడం, గురువులాగే ఆలోచించడం, ఇవన్నీ నేను అడుగుతున్నాను. మన మైండ్ సెట్ మనం ఎక్కువ ఏది గడుపుతామో దానికి లాగా ఉంటుంది. ఇప్పుడు ఇది అయిన తర్వాత నేను ఎక్కడ గడపనంటే దూరంగా వెళ్ళిపోతాను అనుకో. నువ్వు గడిపే ఆ కల్చర్ నువ్వు మార్చాలి. స్నేహితులు చేత మాట్లాడుతున్నారు, కట్ చేయి. అరే అది ఎక్కువ మాట్లాడకుండా నా మైండ్ అలా మారిపోతుంది, మాట్లాడారంటే నేను రా అని చెప్పండి. మంచి స్నేహితులు ఎదుగు. మరి నాకు ఇవి చూపించకుండా ఏదైనా చెత్త చెదరం వచ్చిందనుకో తీసేయండి. నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టండి, అదొక ఆప్షన్ ఏడ్చిందిగా. నాకు వద్దు అని కొట్టండి, బ్లాక్ చేయండి. నేను ఇది చూడను, పర్లేదు ఒకసారి చూస్తాను, ఒకసారి చాలు దీనికి, ఒక్కసారి అలా చూసే దీనికి ఉన్న పవర్ మామూలు పవర్. ఒక్కసారి చూసామో అది అలా ఒక ఫైల్ దాచుకుంటుంది, సరిగ్గా నిద్రపోయినప్పుడు గుర్తొస్తుంది.
డ్యాన్స్ బాగా వేసింది చెప్తాను. దాన్ని చూడకు, నీకు అర్థమైపోతుంది అది మంచి కంటెంట్ కాదు. చూడకు, ఇది మంచి కంటెంట్ కాదు. వినకు, ఇలా మంచిగా ఉండకు. నేను ఎప్పుడు దేవుడు కోరుకున్న పరిశుద్ధతలోకి వస్తానంటే నా మైండ్ మారాలి. నా మైండ్ ఎప్పుడు మారుతుంది? నా వాతావరణం అంతా చెప్పండి మార్చుకో. మా 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉంటారు, మా ఊరు వెళ్ళినప్పుడల్లా రమ్మంటారు. అవదో అవునే వెళ్ళను. ఎప్పుడైనా ఏదో స్పెషల్గా ఏమైనా మీరు చేస్తే అప్పుడు జస్ట్ ఒక 2 నిమిషాలు. ఇప్పుడు నాకు చాలా సర్కిల్ ఉంది, మాది ముఠా బ్యాచ్ అంతా. వాళ్ళతో ఆ గడుపుని వస్తాయి నా నోటండి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, అవే వస్తాయి. నువ్వు ఎక్కువ ఏది చూస్తావో నీకు తెలియకుండా నోటండి వచ్చేస్తుందమ్మా, ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంతే, నువ్వు గడిపే వాతావరణం మంచిదా. సారీ రా, నేను ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాను రా, నన్ను పిలవకండి అని చెప్పండి. వాళ్ళకి అర్థం అవ్వాలి. మీరు ఏమనుకోకండి, మీరు ఏమనుకున్నా పర్లేదురా. మీరు ఎప్పుడన్నా స్పెషల్ ప్రోగ్రామ్ ఏదైనా పెడితే జస్ట్ ఒక గంట వచ్చి వెళ్ళిపోతుంది. ఆ గంట గడిపిన దాని ప్రభావం మన మీద ఉంటుంది. బైబిల్ చెప్తుంది నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు ఎలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై క్వశ్చన్ అడుగుతాను. అంటే కంటిని బట్టి ఎఫెక్ట్ ఎక్కడ కొడుతుందట? మొత్తం అంటే వీడి మైండ్ ఎలా అయిపోవడానికి కారణం ఎక్కువ ఇవి చూస్తున్నాడండి వీడు. అన్న నాకు ఇలాంటి రాంగ్ థాట్స్ వస్తున్నాయి అన్నంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు చెప్పనా? ఏం చూస్తున్నారు నువ్వు మొబైల్లో అని అడుగుతారు. అన్న నా ఆలోచన బాగుంటలేదు, నువ్వేం చూస్తున్నావు? ఖచ్చితంగా నువ్వు ఎలా అది ఏదైతే చూస్తున్నావో అదే బిహేవ్ చేస్తుంది. చాలామంది సోకాళ్ళ మహానుభావులు బయట అంటున్నారా, అలాంటి సినిమాలు వస్తే సొసైటీ ఎందుకు పాడదు? ఖచ్చితంగా పాడవుతుంది. నరుక్కోవడం, చంపుకోవడం, గుద్దుకోవడం, భయంకరంగా మాట్లాడుకోవడం, డబుల్ మీనింగ్ డైలాగులు, ఈ పోస్టర్ డిజైనింగ్లు ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా పిల్లలు ఖచ్చితంగా యవనస్తులు తీసుకోరండి, దాన్ని ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు హీరోయిజం అంటే ఏంటో తెలుసు? హీరోయిజం అంటే ఏంటంటే చదువు సంధ్య మానేసి, చదువు సంధ్య గాలి కుదిలేసి ఒక బస్సు వెనకాల వీడు పరిగెట్టుకుని వెళ్ళిపోవడం హీరో. అదే కదా హీరోయిజం అంటే. పోకిరి పనులు అంటే హీరోయిజం కదండి. మరి ఎలా ఫీల్ అవుతున్నాడు? మరి పోకిరి పని చేస్తాడు అంత గర్వంగా ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే అది చూసి అది హీరోయిజం అనుకుంటున్నాడు వాడు. బస్సులు వెనకాల పరిగెట్టడం, చదువులు వదిలేసి బుక్స్ పాడేయడం, పై బటన్లు నిప్పేయడం, ఇవన్నీ బిహేవియర్ ఏంటో రాంగ్ బిహేవియర్. ఎంత వీళ్ళు హీరోయిజం ఎలాగుంటుంది దాన్ని హీరోయిజంగానే బయట చూపిస్తున్నారు. ఇలా తోటి స్నేహితుని ఇలా బిగించి ఫటాఫటా అని కుదరడం. నేను అడుగుతున్నాను, ఇలా కొడుతున్న వాడు మనిషిరా అంటే అది హీరోయిజం. నా మాట అర్థమవుతుందా? ఇవన్నీ బయట చూస్తున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు తిట్టుకుంటున్నారు? విషయం చెప్పినా, ట్రెండ్ చెప్పినా, ఎంత బోల్డ్గా మాట్లాడితే, ఎంత పచ్చిగా మాట్లాడితే అంత సెలబ్రిటీ రోజులు తెలుసా? చాలా ఓపెన్ హార్టెడ్గా మాట్లాడేది. ఓపెన్ హార్టెడ్ అంటే పచ్చిబూతులు మాట్లాడాను అనమాట. పచ్చిబూతులు మాట్లాడేదారండి ఆయన. ఎంత యథార్థపరులు పచ్చిబూతులు మాట్లాడతారు. పచ్చిబూతులు యథార్థపరులు యథార్థపరులు ఏం మాట్లాడతారట? పచ్చిబూతులు మాట్లాడతారు. అంటే ఓపెన్ సిగ్గులు లేకుండా ఇంటర్వ్యూలు వద్ద దిక్కుమల ఇంటర్వ్యూలు. ఆ ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో చిన్న అవి ట్యాగ్ ఇచ్చి మళ్ళీ దాని మీద వైర్లు, దాని మీద మళ్ళీ పేపర్లో గొడవలు ఇవన్నీ వస్తున్నాయి కదండి. ఏం చూస్తారు సార్ మీరు? ఉదయం లేచినట్టు ఏం చూస్తారు? మంచిగా ఏమైనా ఆలోచిస్తారంటే ఒకడు అన్నాడు, పెద్ద మనిషి, మరి ఏం చేస్తాం? ఆయన అన్నాడు ఏమనంటే, నేను ఉదయం లేచిన వెంటనే ఒక దరిద్రపు మూవీ చూస్తే కానీ నాకు ఉదయం స్టార్ట్ అవుతుంది. దాన్ని ఒక ఐపీఎస్ బాగా వినండి, ఒక ఐపీఎస్ అతన్ని ఇన్స్పైర్ తీసుకుని ఒక ఐపీఎస్ అయ్యాడంటే మీరు నమ్మగలరా? ఐపీఎస్లు కూడా ఇలాంటివి ఫాలో అవుతున్నారంటే ఫాలో అవుతున్నారు. ఎందుకు? ఈ మైండ్కు ఉండే గుణం ఏంటంటే, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎక్కువ ఏది చూస్తామో అది రైట్ అనిపిస్తుంది. ఎక్కువ ఏదైతే వింటున్నామో అదే మాట్లాడాలి. ఇది మైండ్కు ఉండే రోగం. అందుకే బైబిల్ అంటుంది, నీ చూపు జాగ్రత్త. నెక్స్ట్ నువ్వేం వింటున్నావో జాగ్రత్త. నెక్స్ట్ నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో కూడా జాగ్రత్త. నెక్స్ట్ నీ స్నేహితులు ఎవరో జాగ్రత్త.
ఎన్నిసార్లు చెప్పింది? కుమారుడా కుమారుడా కుమారుడా, ఎన్నిసార్లు చెప్పిందండి? నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం వింటున్నావో, ఎక్కడుంటున్నావో ఇవన్నీ జాగ్రత్త. ఇది నీకు అర్థమైతే, నీకు పరిశుద్ధత రావాలి అంటే పూర్వం ఒకలా ఉండేవారుగా, ఇప్పుడు అలా ఉండకండి. పూర్వం ఉండే దగ్గర ఉండకండి. ఇప్పుడు కొత్తగా ఒక జీవితంలోకి వచ్చారుగా, ఇప్పుడు స్నేహాలు మార్చండి. బైబిల్ పదే పదే చెప్పింది ఏంటి చెప్పిన? సహవాసము చెప్పండి మానొద్దు. సహవాసం ఎందుకు మానొద్దు అని చెప్పండి బైబిల్. నువ్వు సహవాసం మానలేదు, ఈ సహవాసం అది మాని ఇందులోకి నువ్వు రాలేదో, ఈ సహవాసం నువ్వు అలవాటు చేసుకోలేదో, మళ్ళీ చెప్తున్నాను, నిన్ను నువ్వు ఎందుకంటే ఏదో ఒక టైం పాస్కి ఏదో ఒక పని చేస్తావు. ఆ టైం పాస్లో ఏదో ఒక మురికి నీకు అంటుకుంటుంది. నీ మైండ్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. నీకు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏదన్నా సెలబ్రేషన్ జరిగినా నీ ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిపోవాలి తెలుసా? చెప్పండి, నీ ఆత్మీయులైన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపో. నీ ఆత్మీయులైన సంఘ సహవాసం దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే సంతోషమైన, దుఃఖమైన, ఏదైనా నువ్వు వాళ్ళతో గడపాలి. సహవాసం చాలా ఇంపార్టెంట్. సహవాసం, దేవుడు సహవాసంగా కూడుకోవడం మానొద్దు, సహవాసంగా కూడుకోవడం మానొద్దు, సహవాసంగా కూడుకోవడం మానొద్దని దేవుడు పలుమార్లు చెబితే సహవాసం అంటే లెక్క ఉండదు. ఉంటుందా చెప్పండి? సహవాసం అంటే లెక్కే చెయ్యి. కొంతమంది ఉంటారు, అందుకంటే సొసైటీ మంచిది. కొంతమంది అదో రకమైన తెలివితేటలు, ఎక్స్ట్రీమ్ తెలివితేటలు అనమాట. సొసైటీ మంచిది కాబట్టే నేను ఎక్కువ సింగిల్గా ఉంటున్నానండి, ఒంటరిగా ఉంటానండి నడుతున్నాను. ఒంటరిగా ఉంటే ఏమైపోతాను? దెయ్యంగల్ అయిపోతాను. మళ్ళీ చెప్తున్నాను, ఒంటరిగా ఉంటే సాతాను లక్షణాలు వస్తాయి. మీరు ఒంటరిగా ఉన్నవాడిని చూడండి, థాట్స్ బాగో. బైబిల్ కూడా ఏమంది చెప్తున్నా? నరుడు ఒంటరిగా ఉండేట ఎలాగూ మంచిది కాదు. దేనికి మంచిది? ఒక మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉన్నవాడైనా, ఒంటరి మైండ్ సెట్ అయినా అది డెవిల్స్ ఫ్యాక్టరీ అంది బైబిల్. దెయ్యాల కర్మాకరం అయిపోద్దట. అంటే ఆ ఒంటరిగా ఉన్నవాడు అదో రకరకంగా ఆలోచిస్తారు. ఒంటరితనం మంచిది కాదు, సహవాసం. ఇప్పుడు అడుగుతుందని చెప్పండి, వారానికి మన సహవాసం టైమింగ్ ఎంత చెప్పండి? ఇప్పుడు సిగ్గులేకని చెప్పండి, వారానికి మన సహవాసం యొక్క టైమింగ్ ఎంత? మీరు 7 గంటలకు వస్తే గంట, అదే 6 గంటలకు వస్తే 2 గంటలు. మీరు వారానికి 1 గంట 2 గంటలు ఇక్కడ గడిపి మీరు ఇంటికి వెళ్ళిపోయి సోమవారం నుంచి శనివారం వరకు మీకు నచ్చిన కార్యక్రమాల్లో బతికేసి మళ్ళీ ఆదివారం 1 గంట ఇక్కడికి వచ్చి నాలో పరిశుద్ధత రావట్లేదు అన్నయ్య అంటే ఎట్లా వస్తా తమ్ముడు నేను అడుగుతున్నాను. నేను ఎట్లా వస్తుంది? నువ్వు గడిపేది లింగుమని చెప్పు. 1 గంట నువ్వు ఇక్కడ గడిపి నువ్వు బయట 24 గంటలు అంటే సోమవారం నుండి శనివారం వరకు నువ్వు నచ్చిన కాడ నీ మొబైల్స్లో, నీ యూట్యూబ్లో, నీ ఫేస్బుక్లో, నీ పరిస్థితుల్లో, నీ స్నేహాల దగ్గర నువ్వు 24 అవర్స్ అక్కడే గడిపి గంటకు వారానికి ఒకసారి 1 గంట ఇక్కడ గడిపి దేవుడు నా హృదయాన్ని మార్చట్లేదని అంటే ఎలా మారుస్తావు? ముందు నీ అలవాటు మార్చు. గంట ఏదన్నా చర్చిలో వాక్యం ఎక్కువ చెప్పారనుకోండి, ఉంటారండి విశ్వాసులు? ఆయనకు లుక్ ఎత్తారు. ఏమని? ఆ లుక్ ఏంటో చెప్పనా? మాకు పని ఉంది, నీకు పని ఉంటే చూసుకో, త్వరగా ముగించేయాలి. కొంతమంది చిన్నపిల్లల్ని గిల్లేస్తారు, ముగించేయని. పిల్లలు ఏడుస్తున్నారు, ముగించేయని. ఆ పిల్ల కాదులండి, అక్కడ మా పిల్ల కూడా ఉంది. మామూలుగా చెప్తున్నాను అంటే ఇదో రకమైన అడుగుతాను. కుదురు 1 గంట వాక్యం వింటారంటే వినరు. విన్నిస్తారని అడుగుతున్నాను, వింటారా? వినరు. ఎందుకంటే కాల్స్ వచ్చేస్తాయి, పనులు గుర్తొచ్చేస్తే, అన్నీ గుర్తొస్తే నువ్వు 1 గంట కూర్చుంటా. పోనీ ఈ గంట వాక్యం ఇక్కడ ఈ సహవాసులు అలాంటి విలువైన మాటలు అంటున్నప్పుడు ఆ గంట కూడా నీ మైండ్ చెబుతున్న వాక్యం మీద ఉందా? లేదు. ఇది ఏది మనం పాటించుకోకుండా దేవుడు పరిశుద్ధుడు కనుక నన్ను కూడా పరిశుద్ధంగా అవ్వమన్నాడు. నేను అవ్వలేకపోతున్నానని వీటిని ఎలా జయించాలని అంటే నేను మళ్ళీ స్తోత్రం చెప్తున్నాను. నువ్వు ఎక్కువ దేనితో గడుపుతున్నావు దాన్ని బట్టే అవ్వలేకపోతున్నావు. సహవాసం చేయి, దేవుని పిల్లలతో ఎక్కువ మాట్లాడు, దేవుని మాటలు ఎక్కువ మాట్లాడు, బైబిల్ డిస్కషన్ ఎక్కువ చేయి, బైబిల్ స్టడీ చేయి, ప్రేయర్ లేపు గడుపు.
నీ అలవాట్లు ఈ విధముగా నువ్వు అలవాట్లు తెచ్చుకో, ఈ విధముగా నువ్వు మార్చుకో. బైబిల్ స్టడీ, ప్రేయర్ లైఫ్, స్నేహం అంటే ఆ మంచి స్నేహితులతో వాక్యాలు మాట్లాడడం, ఇలా సంఘంలో ఎక్కువ టైం కూర్చొని వాక్యాలు వినడం, ఆ సహవాసంలో ఎక్కువ గడపడం. అప్పుడు నీలో చేంజ్ నువ్వు చూస్తావు. ఎలా వదిలితే చాలు రన్నింగ్కి వెళ్ళిపోతారు ఇంటికి. అంతే మెయిన్ అనేది చాలామంది ఉంటారు ఇక్కడ. ఓ మంచో చెడో ఏదోటి మాట్లాడుకుని ఉంటారా? ఒక మంచో చెడు ఆత్మీయ జీవితం ఎలా ఉంది బ్రదర్? ప్రజెంట్ మీరు ఏ పుస్తకం చదువుతున్నారు? నేను బైబిల్లో ఈ పుస్తకం చదువుతున్నాను. మీ స్టడీ ఎలా ఉంది? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నాకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. డిస్కషన్ ఏంటి? ప్రేయర్ లైఫ్లో గ్రోత్ ఏంటి? బైబిల్ స్టడీలో మీకు ఏమైనా గ్రోత్ పెరిగిందా? అన్నలు ఏమన్నా క్వశ్చన్ అడుగుదామా? ఏంటి సహవాసం ఏంటి? ఇవేమన్నా డిస్కషన్ ఉంటాయా చెప్పండి. రేపు ఎక్కడికి వెళ్తున్నారా అన్నారా? అదే రేపు ఫంక్షన్ కదంటే నేను ఎలా వచ్చేస్తాను, నువ్వు అలా వచ్చే చచ్చిపోండి ఇద్దరు వెళ్ళి నేను అడుగుతున్నాను. ఒక మంచి చెడు వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి కూడా వాక్యం మాట్లాడుకుంటారా? అడుగుతున్నాను. చాలామంది గమనిస్తా అండి, ఒక్కరు కూడా వాక్యం డిస్కషన్ చేయరు. ఒక్కరు వాక్యం డిస్కషన్ చేయలేండి. దాని అర్థం ఏంటి చెప్పినా, నువ్వు సత్యమును ప్రాక్టీస్ చేయట్లేదు. సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం మొదలెట్టలేదు. సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవాలని తప్పని నీకు స్టార్ట్ అవుద్దో, ఆ సత్యాన్ని నేర్చుకోవడానికి నీకు టైం సరిపోతుంది. సత్యను గూర్చి ఎప్పుడైతే ధ్యానించడం, సత్యము వినడం, సత్యము ఆలోచించడం, సత్యాన్ని చూస్తూ పెరగడం ఎప్పుడైతే ఇవి చేస్తామో, ఇక బ్యాడ్ థాట్స్ మనకి ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఇంకా దానికి అవకాశమే లేదు, రాదు. ఎందుకంటే మన మైండ్లో ఎప్పుడు సత్యం తిరుగుతూ ఉంటే. అడుగుతున్నాను, వాక్యం చదవడం, వాక్యానుసారమైన పాటలు వినడం, వాక్యం గురించి మాట్లాడుకోవడం, వాక్యం తెలిసిన సహోదరులతో మాట్లాడుకోవడం, ఇలా పరిశుద్ధమైన వాతావరణం మనం గడిపితే మన మైండ్లో దరిద్రపు ఆలోచనలు ఏమి రావు. ఎప్పుడు మన మైండ్లో ఏం తిరుగుతాయి చెప్పండి? రెఫరెన్స్ తిరుగుతాయి. ఏదో చెడు కనబడుతుంది, వెంటనే నీకు రెఫరెన్స్ గుర్తొస్తుంది. మోహపు చూపు మంచిది కాదు. స్ట్రక్ నన్ను స్ట్రైక్ చేస్తుంది. ఏదో ఒక వింటాం, ఆ వింటున్నప్పుడు నాకు మళ్ళీ రెఫరెన్స్ గుర్తొస్తుంది. ఇదిగో చెడు వినొద్దని కీర్తన గ్రంథంలో ఉంది, నేను దూరం జరుగుతున్నాను, మళ్ళీ రెఫరెన్స్ గుర్తొస్తుంది. నేను వాక్యముతో ఎంత గడిపితే చెప్పండి నా లైఫ్ అంత హోలీగా మారుతుంది. క్వశ్చన్ అడుగుతున్నారు కదా తమ్ముళ్ళందరికీ చెప్తున్నాను, ఎలాగన్నా నన్ను నేను మార్చుకోవడం అంటే ఇలా ప్రాక్టీస్ చేస్తే మార్చుకుంటాను.